ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ప్రాచీనమైన మహామహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి. ఇందులో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఈ ఆలయాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకొని వెళతారు. అలాంటి ఆలయాల్లో ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒకటి. పుట్టలోంచి స్వయంభూగా వెలిసిన లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ ఆలయంలో కొలువుదీరి నిత్యం భక్తుల పూజలను అందుకుంటున్నారు. కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతోంది ఈ ఆలయం. ప్రతి ఆలయంలో నల్లటి రాతితో చేసిన దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారి విగ్రహం చూడటానికి నల్లటి రాతి విగ్రహం మాదిరిగా కనిపిస్తుంది. కానీ అది రాతి విగ్రహం కాదు, అది మట్టి విగ్రహం. ఏళ్లు గడుస్తున్నా ఆ విగ్రహం మాత్రం చెక్కు చెదరకపోవడం విశేషం. లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చూడడానికి చిన్నదిగానే ఉంటుంది. కానీ ఈ ఆలయం మాత్రం వందల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. ఇది స్వయంభూగా వెలిసిన ఆలయమని గ్రామస్తులు చెబుతారు. 400 ఏళ్ల క్రితం ఈ ఆలయం వెలిసిందని చెబుతారు. పూర్వం గ్రామానికి చెందిన లింబాద్రి అనే బాలుడు గ్రామంలో గాలికి తిరుగుతున్న సమయంలో గ్రామస్తులు మందలించడంతో ఊరు వదిలి తలమడుగు మండలం బరంపూర్ వైపు ఉన్న గుట్టల ప్రాంతానికి పోయి ఆ పరిసరాల్లో తిరుగుతుండగా భగవంతుడు సాక్షాత్కారమై గ్రామానికి వెళ్లి తపస్సు చేసుకోవాలని ఉపదేశించడంతో ఆ బాలుడు తిరిగి వడ్డాడి గ్రామానికి వచ్చి గ్రామంలో చింత చెట్టు సమీపంలో కూర్చొని తపస్సు చేస్తూ అందులో లీనమై ఉండిపోగా వెనుకాల పుట్ట తయారై అందులో ఓ మెరుపుల నరసింహస్వామి స్వయంభుగా వెలిశారని స్థానికులు కథలుగా చెబుతారు. స్వామివారు లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు గత 600 సంవత్సరాల క్రిత చరిత్రతో కూడుకొని ఉంది. స్వామివారు ఆలయంలో ఉన్నటువంటి మూల విరాటు రాయితో కాదు, మట్టితో ఉద్భవించి ఉన్నారు. స్వామివారు మన శరీరం ఏ విధంగా అయితే ఉంటుందో స్వామివారు కూడా అదే రూపంతో దర్శించుకొని ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఆ స్వామివారి ఆలయానికి విచ్చేయాలని కోరుకుంటున్నాము. అదే విధంగా స్వామివారి ఆలయంలో జరిగేటటువంటి కార్యక్రమాలు శివరాత్రి రోజున 3 రోజుల పండుగగా బ్రహ్మోత్సవ రూపకంగా జరుపుకుంటాము. ఆ 3 రోజుల పాటు మొదటి రోజు స్వామివారికి ఆభరణ అలంకరణ, మండపారాధన, హోమము, గరుడ కళ్యాణము నిర్వహించుకోవడం జరుగుతుంది. రెండవ రోజు స్వామివారి కళ్యాణము సాయంత్రం వరకు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మూడవ రోజు మధ్యాహ్నము పూర్ణాహుతి అన్నదాన కార్యక్రమము, సాయంత్రము స్వామివారి రథోత్సవము జరుగుతుంది. అదే విధంగా ఈ 3 రోజులు కాకుండా ఈ సంవత్సరార్థములో లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి, ఏకాదశి, వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా దీన్ని గమనించి స్వామివారి ఆలయానికి ఇచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. జయ నరసింహ. ఈ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రికి ముందు 3 రోజుల పాటు జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో మొదటి రోజైన ఈ నెల 14వ తేదీన స్వామివారికి అభిషేకం, ధ్వజారోహణ, తైలధారణ చేసి వేడుకలను ప్రారంభించారు. రెండవ రోజున 15న కళ్యాణం, కుంకుమార్చన, చివరి రోజైన 16న రథోత్సవం, జాతర నిర్వహించనున్నారు. అన్నదానం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఆదిలాబాద్ పట్టణానికి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వడ్డాడి ఆలయానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.